ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు నేను మీకు మిక్స్డ్ వెజిటేబుల్ జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, బీట్రూట్. క్యారెట్ బీట్రూట్ నేను తురుము తీసుకున్నానండి. జీలకర్ర, జొన్నపిండి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్ సాల్ట్, కారం, పసుపు అండ్ పిండి వచ్చేసి హాట్ వాటర్తో కలుపుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్, కారం 1 టీ స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ అనే కాదండి, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు మనం తినే వాటిని బట్టి. ప్రెజెంట్ నా దగ్గర ఆకుకూరలు లేక నేను వేయలేదు. ధనియాల పౌడర్, ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్ తురుము, బీట్రూట్, కొత్తిమీర ఇవన్నీ వేసి హాట్ వాటర్తో మిక్స్ చేసుకుందాం. లైట్గా హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. జొన్న రొట్టె తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే పక్కా తింటారండి. మనకి ఏ కర్రీతోనూ పని ఉండదు. ఇంకా ఇలా ఉట్టిగా నైట్ టైం డిన్నర్కి అట్లా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పిండిని ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా. సో దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నాము. ఇదిగోండి, మనం చపాతీ ఎలా చేసుకుంటామో అట్లానే ఫ్రెండ్స్. పూరి ప్లేస్లో పెట్టుకుని ఇలా బ్రష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇది ప్యాన్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇది మినిమం కాలటానికి 10 మినిట్స్ పట్టింది. దీనికి ఏ కర్రీతోనూ పని ఉండదు ఫ్రెండ్స్. పుట్టిది తినలేము అనుకున్న వాళ్ళు పెరుగుతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లానే ఉన్న పిండి అంతా 1 బై 1 ఇట్లా చేసేసుకోండి. ఇప్పుడు అది కాలేలోపు మనం ఇంకొకటి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఇది కాలేనండి, దీని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని
ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా ఫ్రెండ్స్, అవన్నీ కొంచెం కుక్ అయితే బాగుంటాయి కదా, సో అందుకని ఆయిల్ వేస్తున్నాను. ఇట్లానే ఉన్న పిండి అంతా 1 by 1 చేసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజిటేబుల్ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.